నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి నుండి ఏపీఎస్ఆర్టీసీలో 291 పోస్టులను అప్రెంటిస్ ద్వారా భర్తీ చేయుటకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ యొక్క ఐటీఐ అప్రెంటిస్ ద్వారా ఏపీఎస్ఆర్టీసీ డిపోలో భర్తీ చేస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీ ద్వారా అప్రెంటిస్షిప్ అవకాశం ఐటీఐ పూర్తి చేసినటువంటి వారికి ఇది ఒక మంచి శుభవార్త. ఈ పోస్టులు ఎప్పటి నుండి ప్రారంభమవుతాయి? ఈ పోస్టులకి మరి ఏ వెబ్సైట్ ద్వారా సందర్శించాలి? ఈ పోస్టులకి లాస్ట్ డేట్ ఎప్పుడు దాకా ఉంటుంది? ఈ పోస్టు మరి అప్లై చేసుకోవడానికి విద్యార్హతలు ఏం కావాలి, ఏమి క్వాలిఫికేషన్స్ అవసరం అన్నటువంటివి మనం చూద్దాం. ఇందులో ఈ పోస్టుకు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషను 15/11/2025. మరి పోస్టులకు లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంటుంది ఏంటి అన్నట్టు మనం చూడగలిగినట్లయితే ఈ పోస్టులు ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత 30/11/2025 అనగా నవంబర్ నెలాఖరు వరకు ఉంటుంది. కాబట్టి ఈ పోస్టులకు మరి మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఈ పోస్టులకు అర్హత ఏం కలిగి ఉండాలి అన్నటువంటిది మనం చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు అర్హత ఐటీఐ చేసినటువంటి వారు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఒక గమనిక అని ఎందుకు అంటున్నానంటే 30/11/2025 లోపల చేసుకున్నటువంటి ఆన్లైన్ ద్వారా వచ్చినటువంటి అప్లికేషన్స్ మాత్రమే పరిగణనలోనికి తీసుకోబడతాయి. తరువాత ఏ విధమైనటువంటి దరఖాస్తు వచ్చినప్పటిని కూడా అది పరిగణించబడదు. అన్నీ కూడా ఆన్లైన్ ద్వారా భర్తీ చేస్తున్నారు కాబట్టి ఆఫ్లైన్ మోడ్ ఎలాంటి పరిస్థితుల్లో లేదు. మీరు వారిని సంప్రదిస్తాం వీరిని సంప్రదిస్తాం అని మీ టైంని మీరు వేస్ట్ చేసుకోవద్దు. ఆన్లైన్ ద్వారా మీరు ఫస్ట్ అప్లై చేసుకోండి. మీ యొక్క అర్హతను బట్టి మీ యొక్క అర్హత మీకు కనుక ఎలిజిబిలిటీ అయితే మీరు దీనికి అర్హులుగా ఉంటారు అని తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క పోస్టులు మరి ఏ జిల్లాలో ఉంటాయి ఏంటి అన్నటువంటిది మనం కనుక ఒకసారి వివరంగా చూడగలిగితే ఏ జిల్లాల అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులుగా పరిగణించబడతారంటే ఇక్కడ మనం చూస్తున్నాము. అభ్యర్థులు ఏ జిల్లాల్లో ఉన్నటువంటి వారు దీనికి అర్హులుగా ఉంటారంటే ఎన్టీఆర్ డిస్టిక్, వెస్ట్ గోదావరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల మరియు పల్నాడు జిల్లాల నుండి ఐటీఐ కాలేజీలో ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులు వారు మాత్రమే ఈ అప్రెంటిస్ పోస్టులకు అర్హులుగా ఉంటున్నారని ప్రకటించడం జరిగింది. మరి ఈ పోస్టులకు వెబ్సైట్ ఏం సందర్శించాలి, దేని ద్వారా లాగిన్ కావాలి అన్నటువంటిది ఇప్పుడు మనం చూడగలిగినట్లయితే www.apprenticeshipindia.gov.in ఇక్కడ మనం చూస్తున్నాము. www.apprenticeshipindia.gov.in ఈ యొక్క వెబ్సైట్ నుండి మనం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరి జిల్లాల వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ ట్రేడ్లు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆ యొక్క వివరాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటి వివరంగా క్లుప్తంగా ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం. జిల్లాల వారీగా ట్రేడ్ వారీగా వాటి యొక్క ఖాళీల యొక్క వివరాలను ఇప్పుడు మనం చూస్తున్నాం. డిస్ట్రిక్ట్స్లో ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నటువంటి చూద్దాం. కృష్ణా జిల్లా డీజిల్ మెకానిక్కి 26 వేకెన్సీస్ ఉన్నాయి. మోటార్ మెకానిక్కి 1 ఉన్నాయి. ఎలక్ట్రీషియన్కి 7 ఉన్నాయి. వెల్డర్కి 1 ఉంది. మరి డ్రాఫ్ట్మ్యాన్ సివిల్కి 1 ఉంది. మొత్తంగా 38 వేకెన్సీలు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో 38 వేకెన్సీలు ఉన్నాయి. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా మనం తీసుకున్నట్లయితే డీజిల్ మెకానిక్కి 56 ఉన్నాయి. మరి మోటార్ మెకానిక్ 1 ఉంది. ఎలక్ట్రీషియన్కి 17 ఉన్నాయి. వెల్డర్కి 2 ఉన్నాయి.
పెయింటర్కు 1 ఉంది, మరి మెషినిస్ట్కు 3 ఉన్నాయి, ఫిట్టర్కు 6 ఉన్నాయి, డ్రాఫ్ట్మెన్ సివిల్కు 1 ఉంది. టోటల్గా 87. అనగా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ఆ యొక్క ఐటీఐ చేసినటువంటి వారికి ఎక్కువగా 87 పోస్టులు మరి ఈ ఆర్టీసీ డిపోలో రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ఐటీఐ చేసినటువంటి వారు అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకుంటే మంచిది అని తెలియజేస్తున్నాం. అదేవిధంగా గుంటూరు జిల్లాలో డీజిల్ మెకానిక్ 28 ఉన్నాయి, మోటార్ మెకానిక్ 1 ఉంది, ఎలక్ట్రీషియన్ 8 ఉన్నాయి, వెల్డర్ 1 ఉంది, పెయింటర్ 1 ఉంది, ఫిట్టర్ 2 ఉన్నాయి. మొత్తంగా 41 పోస్టులు గుంటూరు జిల్లాలో ఉన్నాయి. అభ్యర్థులు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా బాపట్ల జిల్లా మనం చూడగలిగినట్టయితే డీజిల్ మెకానిక్ 16 పోస్టులు ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ 4 పోస్టులు ఉన్నాయి, ఫిట్టర్ 2 పోస్టులు ఉన్నాయి, మొత్తంగా 22 పోస్టులు ఉన్నాయి. పల్నాడు జిల్లా మనం చూడగలిగినట్లయితే డీజిల్ మెకానిక్ 30 పోస్టులు ఉన్నాయి, మోటార్ మెకానిక్ 1 పోస్ట్ ఉంది, ఎలక్ట్రీషియన్ 8 పోస్టులు ఉన్నాయి, వెల్డర్ 1 ఉంది, ఫిట్టర్ వారికి 3 పోస్టులు ఉన్నాయి, డ్రాఫ్ట్మెన్ సివిల్ వారికి 1 పోస్ట్ ఉంది. మొత్తంగా 44 పోస్టులు ఉన్నాయి. అంటే ఎన్టీఆర్ జిల్లా తర్వాత పల్నాడు జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఐటీఐ చేసినటువంటి వారు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని తెలియజేస్తున్నాం. ఏలూరు జిల్లాలో మనం చూసినట్లయితే మరి డీజిల్ మెకానిక్ 20 పోస్టులు ఉన్నాయి, మోటార్ మెకానిక్ 1 పోస్ట్ ఉంది, ఎలక్ట్రీషియన్ 6 పోస్టులు ఉన్నాయి, పెయింటర్ 1 పోస్ట్ ఉంది, ఫిట్టర్ 2 పోస్టులు ఉన్నాయి, మొత్తంగా 30 పోస్టులు ఉన్నాయి. మరి పశ్చిమ గోదావరి జిల్లా మనం చూడగలిగినట్లయితే డీజిల్ మెకానిక్ 20 పోస్టులు ఉన్నాయి, మోటార్ మెకానిక్ 1 పోస్ట్ ఉంది, ఎలక్ట్రీషియన్కి 6 పోస్టులు ఉన్నాయి, వెల్డర్కి 1 పోస్ట్ ఉంది, ఫిట్టర్కి 1 పోస్ట్ ఉంది. మొత్తంగా 29 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి. అయితే ఈ యొక్క అప్రెంటిస్ పోర్టల్ నందు అప్లై చేసుకున్నటువంటి విధానం స్టెప్ బై స్టెప్గా మీకు నేను ఇక్కడ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ ప్రాసెస్ని మీరు కనుక ఫాలో అయితే మీకు ఈజీగా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఈ అప్రెంటిస్షిప్కు అప్లై చేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు కంపల్సరిగా ఈమెయిల్ ఐడి కావాలి. ఒకవేళ లేకపోతే ఈ వీడియోని చూసిన తర్వాత మీరు ఇమ్మీడియట్గా ఈమెయిల్ ఐడి ఒకటి క్రియేట్ చేసుకోండి. అది అది జీమెయిల్ కావచ్చు, యాహూ కావచ్చు, రెడిఫ్ మెయిల్ కావచ్చు, ఎనీవే ఏదన్నా ఒక మెయిల్ ఐడి అంటూ మీకు కంపల్సరీగా కావాలి. అక్కడ మీరు పోర్టల్లో అప్లై చేసేటప్పుడు మీకు ఈ యొక్క మెయిల్ ఐడి అంటూ కంపల్సరీగా అడుగుతుంది. ఆ యొక్క మెయిల్ ఐడికి మీరు యూజర్ నేము, పాస్వర్డ్ ఈ 2 కూడా మీరు మెయిల్ ఐడి మీ యొక్క పేరు మీద లాగిన్ అయిన తర్వాత మీరు యూజర్ ఐడి, పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఒక మెయిల్ మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత యూజర్ ఐడి, పాస్వర్డ్ మీరు కలిగి ఉండాలన్నమాట. మరి ఏపీఎస్ ఆర్టీసీలో అప్రెంటిస్షిప్కు అప్లై చేసేటువంటి అభ్యర్థులు వారి యొక్క సర్టిఫికెట్లను ఈ యొక్క సైట్ నందు సందర్శించి పోర్టల్లో తప్పకుండా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆ యొక్క పోర్టల్ చెప్తున్నాను, www.apprenticeshipindia.gov.in. ఈ పోర్టల్ నందు అప్లై చేసుకోవాల్సినదిగా ఉంటుందని తెలియజేస్తున్నాం. మరి అప్రెంటిస్షిప్ వరకు చేసుకున్నటువంటి అభ్యర్థులు ముందుగా ఈ యొక్క పోస్టులో మరి లాగిన్ అయితే క్యాండిడేట్కి రిజిస్ట్రేషన్ అయినట్టుగా అక్కడ మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోర్టల్లో లాగిన్ అయ్యి apprenticeshipindia.gov.inలో లాగిన్ అయ్యి మరి క్యాండిడేట్ అనేటువంటిది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ఉంటుంది అనమాట. రిజిస్టర్ అయినటువంటి అభ్యర్థికి అప్రెంటిస్ రిజిస్టర్ నెంబరు కంపల్సరీగా ఇక్కడ మనకి వస్తుంది. ఉదాహరణగా మనం అప్రెంటిస్ రిజిస్టర్ అయిన తర్వాత అభ్యర్థికి ఈ విధంగా నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే A032054168. ఎగ్జాంపుల్గా ఈ నెంబర్ ఎలా అయితే వచ్చిందో అప్లై చేసినటువంటి అభ్యర్థులకు ఈ విధంగా నెంబర్ ఇటు రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ యొక్క క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మరియు ప్రొఫైల్ అప్డేట్ ఏ విధంగా చేయాలి, వాటి యొక్క అప్డేట్ విధానం గురించి మనం చూద్దాం. ఫస్ట్గా మనం ఈ యొక్క వెబ్సైట్ నందు లాగిన్ అయ్యి apprenticeshipindia.gov.in
ఇందులో లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజీ నందు రైట్ సైడ్ మరి కార్నర్లో ఉన్నటువంటి లాగిన్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్టయితే క్యాండిడేట్స్ అనేటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క వివరాలు, నేము, ఫ్యామిలీ, మరి కాంటాక్ట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్. ఇక్కడ అభ్యర్థులు గమనించండి, మీరు మీ యొక్క మొబైల్ నెంబరు ఆధార్తో లింక్ అయినటువంటిది కానీ అది అయి ఉండాలి. ఇచ్చే మెయిల్ ఐడి, ఈ మెయిల్ ఐడికి మీ ఫోన్ నెంబర్ కూడా మరి లింక్ అయి ఉంటే మంచిది. వారు పంపించేటువంటి సమాచారం మొత్తం కూడా మీకు ఫోన్ ద్వారా రావచ్చు, మెయిల్ ద్వారా వాళ్ళు తెలియజేస్తారనమాట. కంపల్సరీగా మీరు ఇక్కడ ఈ యొక్క పేరు, నేము, ఫ్యామిలీ, కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మరి పాస్వర్డు ఇవన్నీ కూడా మనం సబ్మిట్ చేసి బటన్ క్లిక్ చేయాలన్నమాట. మీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఇందాక చెప్పాను, ఎగ్జాంపుల్గా A0 320 541 687 ఇలా మీ యొక్క రిజిస్ట్రేషన్ అయిన నెంబర్ వస్తుంది అనమాట. మీ రిజిస్ట్రేషన్ మెయిల్కి వచ్చినటువంటి యాక్టివ్ లింక్ మీద మీరు క్లిక్ చేసి లాగిన్ పేజీని మీరు ఓపెన్ చేయవలసి ఉంటుంది. మీరు అలా ఓపెన్ చేసినప్పుడు మీ ఈమెయిల్కి యూజర్ ఐడి, పాస్వర్డ్ మీరు ఇవ్వాలి. మీరు రిజిస్ట్రేషన్ సమయంలో నమోదు చేయాల్సినటువంటిది ఆ యొక్క ఈమెయిల్ ఐడి, మీ యొక్క పాస్వర్డ్ అన్నటువంటిది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నమోదు చేసినది ఇవ్వాలన్నమాట, మీరు యూజర్ ఐడి, ఈమెయిల్ ఐడి. తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి లేదా ఈమెయిల్కి OTP అన్నటువంటిది మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేసి మీ యొక్క ప్రొఫైల్ని ఓపెన్ అవుతుందన్నమాట. అలా చేసినట్లయితే మీ యొక్క ప్రొఫైల్ ఓపెన్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న గమనిక, ఈ గమనికను ఎందుకు చెబుతున్నా అంటే క్యాండిడేట్స్ వారి యొక్క ప్రొఫైల్ నందు తప్పనిసరిగా ఆధార్ కార్డ్ని KYC నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో కంపల్సరిగా అప్లై చేసేటువంటి అభ్యర్థులు KYC కంపల్సరిగా మ్యాండేటరీ కావాలి. మీరు ప్రొఫైల్ యొక్క మీ పూర్తి వివరాలు అప్డేట్ చేసుకోవాలను, మరి ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్లు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. వాటిని మీరు ఒక సెట్ జిరాక్స్ తీసుకొని సరైనటువంటి డాక్యుమెంట్ని మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యొక్క సర్టిఫికెట్లు అన్నటువంటిది మీరు మీ యొక్క ఒరిజినల్ని దగ్గర పెట్టుకొని ఒక సెట్ జిరాక్స్ తీయవలసి ఉంటుంది. క్లుప్తంగా వివరంగా చూడండి. మొదట మీరు SSCకి సంబంధించినటువంటి వివరాలను ఎంటర్ చేసి SSC సర్టిఫికెట్ను ఈ యొక్క సైట్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత ప్రొఫైల్ అంతటిని కూడా పూర్తిగా అప్లోడ్ చేసుకొని అన్నీ సరిగా ఉన్నాయి, మన యొక్క ప్రొఫైల్ అంతా కూడా కరెక్టే, ఇది ఓకే అని మీరు నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ ఆర్ సేవ్ అన్నటువంటిది మీరు చేయండి. ఈ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు మర్చిపోయారంటే ఆ యొక్క పొరపాటున ఏదైనా జరిగితే మరి దానికి బాధ్యులు మీరు అవుతారు. కాబట్టి అప్లై చేసుకున్నటువంటి మీరు పూర్తిగా చూసుకొని ఇక్కడ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, 10th క్లాసు మరి ITI నాకు సర్టిఫికేట్లు అన్నీ కూడా డేటా వారికి కరెక్ట్గా ఉన్నాయి, అంతా కూడా డేటా కరెక్టే అనుకున్న తర్వాత మాత్రమే మీరు సబ్మిట్ చేయండి. ప్రొఫైల్ మొత్తం పూర్తిగా మరి అప్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క ప్రొఫైల్ పై ఉన్నటువంటి మరి యొక్క అప్రెంటిస్ ఆపర్చునిటీ పై మీరు అక్కడ ఒక క్లిక్ బాక్స్ కనిపిస్తుంది, ఆ క్లిక్ బాక్స్ పైన క్లిక్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి ఆప్షన్ మెనూ మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఉంటుంది. ఎందుకంటే మీరు ఏ సెంటర్లో చేయాలి, ఏ డిస్ట్రిక్ట్లో చేయాలి అన్నటువంటి వివరాలు ఇక్కడ పొందుపరచడం జరుగుతుంది. వాటి యొక్క వివరాలు చూస్తున్నాను. సెలెక్ట్ కోర్స్ టైప్, మీరు ఏ కోర్స్ అయితే చేశారో ఆ కోర్స్ ఇక్కడ మీరు అప్లై చేయవలసి ఉంటుంది. మరి సెలెక్ట్ కోర్సు సంబంధిత ట్రేడ్, ఎగ్జాంపుల్ డీజిల్ మెకానిక్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, వెల్డర్ కానీ ఎక్సెట్రా ఏదైనా చేసినప్పుడు అది ఇక్కడ ఎంటర్ చేయాలి. మరి చర్చ్ లొకేషన్ అన్నటువంటిది అడుగుతూ ఉంటుంది, అది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటిది మనం ఈ యొక్క చూపించవలసి ఉంటుంది. చర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ నేమ్, మన ఈ యొక్క మనం ప్రొఫైల్ ఓపెన్ చేసి చేస్తున్నాం కాబట్టి ఇందులో మనం ఎస్టాబ్లిష్మెంట్ నేము ఏం పెట్టుకోవాలి, ఏ జిల్లా వారైతే వారు ఆ జిల్లా యొక్క నేము పెట్టుకోవాలన్నమాట. మన వద్ద ఉన్నట్టు చూసినట్లయితే NTR, కృష్ణా, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల మరియు పల్నాడు జిల్లాల నందు ITI ఉత్తీర్ణటువంటి వారికి ఈ యొక్క సువర్ణమైనటువంటి అవకాశం వీరు అప్లై చేసుకోవాలని మరి తెలియజేస్తున్నారు. మరి ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ ఎంచుకొని సంబంధిత ట్రేడ్ నందు పోర్టల్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది. మీరు ఏదైతే ట్రేడ్ని ఎంచుకున్నారో, ఎక్కడైతే నుండి చేస్తున్నారో అవి ఇక్కడ యొక్క ఎస్టాబ్లిష్మెంట్లో మెయింటైన్ చేయవలసి ఉంటుంది.
సీరియల్ నెంబరు, డిస్ట్రిక్ట్స్, నేమ్ ఆఫ్ ది ఎస్టాబ్లిష్మెంట్, ఎన్టీఆర్ ఏపీఎస్ ఆర్టీసీ ఎన్టీఆర్ అని మీకు అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ ఉంటుందన్నమాట. కృష్ణా వచ్చిన తర్వాత ఏపీఎస్ ఆర్టీసీ కృష్ణా, వెస్ట్ గోదావరి ఏపీఎస్ ఆర్టీసీ వెస్ట్ గోదావరి, ఏలూరు ఏపీఎస్ ఆర్టీసీ మరి ఏలూరు, గుంటూరు ఏపీఎస్ ఆర్టీసీ గుంటూరు, బాపట్ల ఏపీఎస్ ఆర్టీసీ బాపట్ల, పల్నాడు ఏపీఎస్ ఆర్టీసీ బాపట్ల అని ఈ విధంగా మనకు స్క్రోల్ అవుతూ ఉంటే వాటిని మనం పూర్తి చేయాలి. వివరాలన్నీ సరి చూసుకున్న తర్వాత మాత్రమే అప్లై మీద క్లిక్ చేస్తే అప్లై చేయబడుతుంది. అప్లై అయిపోయిన తర్వాత మీకు సక్సెస్ అని ప్రింట్ వస్తుంది, మీ అప్లికేషన్ వస్తుంది. ఆ యొక్క మెసేజ్ని తీసుకోండి. అప్లై చేయడానికి సర్టిఫికెట్స్ ఏమేమి కావాలి, ఈ యొక్క సర్టిఫికెట్స్ మీరు మీ దగ్గర కనుక ఉంటే మీరు ఈ సైట్లో ఈజీగా చేస్తారు. ఆ సర్టిఫికెట్లు ఏంటో ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం, ఏమేమి సర్టిఫికెట్లు కావాలో. మరి ఆ యొక్క వెరిఫికేషన్ కొరకు హాజరైనటువంటి అభ్యర్థులు క్రింద తెలిపినటువంటి విధంగా తమ ఒరిజినల్ సర్టిఫికెట్తో పాటు ఒక జత జిరాక్స్ కాపీలు తీసుకురావాలని వారు మెన్షన్ చేయడం జరిగింది. ఆ కాపీలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మరి సైట్ నందు www.apprenticeshipindia.gov.in పోర్టల్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థి యొక్క రిజిస్ట్రేషన్ నంబర్తో కూడిన ప్రొఫైల్, రెండోది ఎస్ఎస్సి మార్క్ లిస్ట్, మూడోది ఐటీఐ మెరిట్ లిస్ట్ మార్క్ లిస్ట్ కన్సల్టేటివ్ మార్క్స్ మేము, నాలుగోది వచ్చిన తర్వాత ఎన్సీవిటీ సర్టిఫికేట్ తప్పనిసరిగా కావాలంటున్నారు. ఈ వీడియోని చూసిన మీరు ఇక్కడ ఎన్సీటీవీ సర్టిఫికేట్ అన్నటువంటిది కావాలన్నారు కాబట్టి ఈ సర్టిఫికేట్ మీరు కంపల్సరిగా ఇప్పుడే మీరు ఈ సర్టిఫికేట్ మీరు ఈ సర్టిఫికేట్ కనుక కలిగి ఉన్నట్లయితే మంచిది. లేకపోతే ఈ సర్టిఫికేట్ని ఎక్కడ పొందాలి ఏందన్నట్టు మీరు స్వీకరించండి. తర్వాత ఐదోది కుల ధృవీకరణ పత్రం, ఎస్సీ ఎస్టీ మరి బీసీ ఇలాంటి ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఒకవేళ అది కానీ లేని పక్షంలో 6 నెలల్లోపు జారీ చేయబడిన తాత్కాలిక కుల ధృవీకరణ పత్రం అన్నటువంటిదన్న మీరు ఈ యొక్క ఫామ్ అన్నటువంటిది కావాల్సి ఉంటుంది. దివ్యాంగులైన వారు అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ధృవపత్రం కంపల్సరీగా కావాలి. మాజీ సైనికోద్యోగుల పిల్లలకైతే ధృవీకరణ పత్రం కావాలి. ఎన్సీసీ మరియు స్పోర్ట్స్లో ప్రవేశం కలిగి ఉన్నచో సంబంధిత ధృవీకరణ పత్రం కావాలి. మీరు ఒకవేళ ఎన్సీసీలో ఏదన్నా ఆ యొక్క కోటాలో చేసినట్లయితే ఎన్సీసీ కోటా చేసినటువంటి సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా పాన్ కార్డు, మరి మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ ఈ యొక్క కావాలని అడిగారు. అదేవిధంగా 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు కంపల్సరీగా కావాలన్నమాట. ఈ సర్టిఫికేట్లు అన్నీ కూడా మీరు తీసుకొని అక్కడ అటెండ్ కావాల్సి ఉంటుంది. మొత్తం 11 ఇచ్చారు ఈ యొక్క సర్టిఫికెట్లు. ఈ 11 సర్టిఫికెట్లు మీరు అక్కడ మరి జిరాక్స్ సెట్ తీసుకొని మరి వెరిఫికేషన్ కొరకు ఆదాయేటప్పుడు అభ్యర్థులు ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. పోస్టులకు అప్లై చేసేటప్పుడు అమౌంట్ ఏమైనా పే చేయవలసి ఉంటుందా, అమౌంట్ కట్టవలసినటువంటి అవసరం ఉందా అని మనం చూడగలిగినట్లయితే ఈ అప్రెంటిస్కి అప్లై చేసేటువంటి వారు వెరిఫికేషన్కు హాజరయ్యేటువంటి అభ్యర్థులు మీరు 118 రూపాయలు ఇక్కడ ఈ రుసుము అంటూ చెల్లించవలసి ఉంటుంది. ఆ యొక్క రుసుములు 100 రూపాయలు ఫీజు ప్లస్ 18 రూపాయలు జిఎస్టీ టోటల్గా కలుపుకొని ప్రాసెసింగ్ ఫీజుతో కూడా కలిపి 118 రూపాయలు ఇక్కడ వెరిఫికేషన్ కొరకు హాజరయ్యేటువంటి అభ్యర్థులు మీరు ఇక్కడ రుసుము కట్టవలసి ఉంటుంది. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగు తేదీలు మీకు మీ యొక్క జిల్లాలలో ఉన్నటువంటి వారికి మీ జిల్లా ఎడిషన్లో పేపర్ ద్వారా కానీ లేదంటే ఏపీఎస్సి ఆర్టీసీ వెబ్సైట్ ద్వారా కానీ మీకు తెలియజేయబడుతూ ఉంటుంది. ఏపీఎస్సి వారి యొక్క వెబ్సైట్ ఇప్పుడు నేను చెప్తున్నాను, అది ఒకసారి మీరు మెన్షన్ చేసుకోండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు మీకు పలానా డేట్ రండి, మీకు పలానా డేట్ నుండి పలానా డేట్లో పలానా టైము మీకు వెరిఫికేషన్ జరుగుతుందని మీకు మెసేజ్ పంపిస్తూ ఉంటారు. లేదంటే దినపత్రికలో మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఏపీఎస్సి వారు వెబ్సైట్ ఇచ్చారు కాబట్టి ఆ యొక్క వెబ్సైట్ సందర్శించడం మంచిది. ఆ యొక్క వెబ్సైట్ ఇప్పుడు మనం చూడగలిగినట్లయితే www.apsrtc.gov.in ఈ సైట్లో మనం చూస్తే సరిపోతుంది. ఈ సైట్ ద్వారా మనం లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ మరి నోటిఫికేషన్లో ఒక ముఖ్య గమనిక ఇచ్చారు. ఆ యొక్క ముఖ్య గమనిక ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ యొక్క ముఖ్య గమనిక అన్నటువంటిది మరి ఏదన్నా
ఇంపార్టెంట్ అయితేనే ముఖ్య గమనికని ఇస్తారు. ఆ యొక్క గమనిక ఇప్పుడు మనం చూద్దాం. ఆన్లైన్ నందు 30/11/2025 తేదీలోగా దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు మాత్రమే వెరిఫికేషన్కు మరి హాజరు కావాల్సి ఉంటుంది. ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తులు మాత్రమే స్వీకరించబడతాయి. మరి ఏ ఇతర మాధ్యమాల ద్వారా సమర్పించినటువంటి అప్లికేషన్లు స్వీకరించబడతారు. రెండోది, ప్రొఫైల్ నందు తప్పనిసరిగా ఆధార్ కార్డు ఈకేవైసీ నమోదు చేసుకునవలెను. ఒకవేళ మీ యొక్క ఆధార్ కార్డు కనుక ఈకేవైసీ చేసుకుపోతే ఇప్పుడే మీ దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ కేంద్రాలు సందర్శించి ఈకేవైసీ చేసుకోండి. మీకు ఇది చేసుకుంటేనే మరి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. మీరు అప్లై చేసుకోవడానికి కంపల్సరీగా కావాలి. మరియు ఆధార్ కార్డులో ఉన్నటువంటి వివరాలు, ఎస్ఎస్సి 10th క్లాస్ మార్క్ లిస్ట్ సర్టిఫికేట్లో ఉన్నటువంటి వివరాలు, ఎలాంటి దాంట్లో కూడా తప్పు లేకుండా కరెక్ట్గా ఉన్నటువంటిది మీరు చూడాలన్నమాట. మరి పోర్టల్ నందు అప్రెంటిస్ కొరకు అప్లై చేసుకున్నప్పుడు ఏదైనా సందేహాలు ఉన్న యెడల మీరు మీ యొక్క గవర్నమెంట్ ఐటీఐ కాలేజీ నందు సంప్రదించవచ్చు. మీరు మీ కాలేజీలో ఐటీఐ చేసినటువంటి మీ కాలేజీలోకి వెళ్ళి మీకు ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే మీరు చదివినటువంటి ఐటీఐ కాలేజీకి వెళ్ళి నాకు ఇట్లా పలానా డౌట్ ఉందని మీరు కనుక మీ కాలేజీలో అడగలిగితే వారు మీ యొక్క డౌట్లను రెక్టిఫై చేసి, లేదు మీ యొక్క పలానా సర్టిఫికేట్లో ఉన్నటువంటి ఏం కావాలన్నా కూడా వారు మీకు తెలియజేస్తారు. కాబట్టి ఈ సర్టిఫికేట్లు కూడా మీరు తీసుకోవాలని తెలియజేస్తున్నారు. మరి ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు గమనించి ఈ యొక్క పోస్టులు కనుక మీరు అప్లై చేసుకోగలిగినట్లయితే మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 291 పోస్టులకు అప్రెంటిస్ ద్వారా భర్తీ చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక సువర్ణ అవకాశంగా భావించి మీరు ఈ యొక్క పోస్టులకు అప్లై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఈ యొక్క విషయాలను చేరవేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.